నమస్తే. అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. అసెంబ్లీకి ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ హాజరు కాలేదు. అయితే ఈ రాజకీయంగా ఎట్లా ఎఫెక్ట్ చూడబోతుంది అనేటువంటి అంశంపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. ఈ రాజకీయ అంశాలపైన చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఈ 8 రోజుల పాటు చాలా మనం ముందు ఊహించినట్టే వాడివేడిగా జరిగింది. ఈసారి ఒక దశలో ఒక రోజు లేదా 2 రోజులు ఆయన రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ రాలేదు. తర్వాత ఇది జల యుద్ధం, వాటర్ వార్ అండ్ శ్వేతపత్రం మీద, తర్వాత కేఆర్ఎంబి మీద, తర్వాత కులగణన మీద చాలా కీలకమైన అంశాలు జరిగింది. చాలా బాగా జరిగింది ఈసారి. గతంలో మనం ఎప్పుడు చూడలేదు. అంటే చాలా వాడివేడిగా యుద్ధ వాతావరణం ఉంది. తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోరు. అయితే దీనికి రాకపోవడం, కేసీఆర్ రాకపోగా, సరే ఆయన అనారోగ్యం కారణాలు గతంలో చెప్పింది ఫస్ట్ అసెంబ్లీలో. ఇప్పుడు నల్లగొండ సభకు హాజరయ్యి అక్కడ కూర్చొని ప్రసంగించిన, నిలబడి ప్రసంగించిన తర్వాత విషయం అయితే ఇక్కడ కూడా అసెంబ్లీకి ఇంత దగ్గర ఉన్న అసెంబ్లీకి ఎందుకు రాలేకపోయాడు, దూరం ఉన్న నల్గొండకి ఎట్లా పోయాడని రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు. ముఖ్యమంత్రి ప్రశ్నకు ఆ మాజీ ముఖ్యమంత్రి మీద ఒక విమర్శ, దాడి చేసే అవకాశం దొరికింది. అయితే ఎందుకు రాలేదు అనే విషయంలో ఈ బీఆర్ఎస్ పార్టీ సభలు స్పష్టంగా చెప్పలేదు. సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. సమాధానం చెప్పలేని పరిస్థితిలో, ఎందుకంటే నల్గొండ సభకి వెళ్ళిండు కాబట్టి. నల్గొండ సభకి వెళ్ళకుంటే ఏదో మళ్ళీ ఇంకా కొంత సెట్ కాలేదు, కాలు వచ్చి మళ్ళీ ఎందుకు గొడవ అని ఓకే అనుకోవచ్చు. నల్గొండ సభ క్రమంలో బీఆర్ఎస్ మీద అంటే కావాలని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముందు చూడలేక, లేకపోతే ఆయనను అంగీకరించలేక, ఏదో ఒక మాలాఫైడ్ ఇంటెన్షన్, ఒక దురుద్దేశంతో రాలేదని కాంగ్రెస్ వాళ్ళు చేసిన ప్రచారానికి కొంత బలం చేకూరింది. అయితే బలం చేకూరిన క్రమంలో కేసీఆర్కు మరి రానప్పుడు మరి ఎట్లా పూరించుకోవాలి ఆ లోటును, ఆ విమర్శను ఎట్లా ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయం ఏంటనేది చాలామంది అనుకున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు ఏం చేశారంటే, ఈసారి మొదటి అసెంబ్లీలో మనం ఓత్ తీసుకున్నప్పుడు, ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పుడు, అప్పుడు కొన్ని రోజులు జరిగింది, 4 రోజులు. అప్పుడు దాడి కాకముందు ఎదురుదాడి మొదలుపెట్టింది బాబామరుదులు అని వచ్చింది, కేటీఆర్ అండ్ హరీష్ రావు. అయిన దానికి కాని దానికి గవర్నమెంట్ మీద దాడి చేసారని వచ్చింది. అది కొంచెం ఈసారి గమనించి, ఈసారి కొంచెం సంకట పరిస్థితి ఉంది కాబట్టి కడియం శ్రీహరి సీనియర్ నాయకుడిని, అనుభవం ఉన్న ఆయన తీసుకొచ్చి ముందర పెట్టేసారు. ఎస్సీ సామాజిక వర్గం, తర్వాత మేధావి, ఒక 3-4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి ముందర పెట్టారు. కులగణన కావచ్చు, జగడం కావచ్చు, ఏ విషయంలోనైనా. నిన్న మనం ఎండింగ్ రోజు హరీష్ రావు దాడి చేసిండు, ఓకే, ఆయన అప్పట్లో ఉన్నది బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన చేసిండు. ప్రతి అంశం మీద కూడా కులగణనతో పాటు జల వివాదాలు కావచ్చు, ఇంకా కేసీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు కావచ్చు, కరప్షన్ అలిగేషన్స్ కావచ్చు, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, వీటి మీద కడియం శ్రీహరికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముందు నోట్ ఇవ్వడము, ప్రిపేర్ చేయడం. దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే, కేసీఆర్ ఎప్పుడూ ఒకసారి తలొక్కమని మెరిచిపోవచ్చు. కేసీఆర్ తర్వాత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత కడియం శ్రీహరి దాన్ని స్థానం తీసుకుంటారు అనేది ఒకటి చర్చ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే అఫీషియల్గా ఎన్నుకున్నది కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి గారు. ఆయన కాకుండా ఇప్పుడు ఉపనాయకుడిగా ఎవరు పెడతారు? డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎవరు? డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇప్పటివరకు ప్రకటించలేదనుకుంటా. ఒకవేళ ప్రకటిస్తే కడియం శ్రీహరిని ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి మనకు. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం గమనించింది ఏంటంటే, కేసీఆర్ గారు రాకపోవడము ఒక సంకట పరిస్థితి. ఒకసారి అంటే సమానం చెప్పుకుంటారు, కానీ అసెంబ్లీకి పదే రానటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ క్రమంలో ఎప్పుడో ఒకసారి రావచ్చు, కళ్ళకు మనం మెరవచ్చు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు.
అంటే మరీ రాకపోతే కూడా మన సభ్యత్వం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం వచ్చిపోతారు, ఒక ఫార్మాలిటీ. తర్వాత ఏ ఇష్యూ అయినా ఇప్పుడు ఎస్సీ లీడర్ కాబట్టి ప్రామినెంట్ లీడర్, డామినెంట్ లీడర్, మంచి గుడ్ విల్ ఉన్న లీడర్, చదువుకున్న గుడ్ విల్ ఉన్న లీడర్ కూడా ఆయన మాట్లాడే పద్ధతి కూడా బాగుంటుంది. మనం చూస్తున్నాం తెర మీద కూడా. ఈ సమావేశాలను బట్టి మనము కేసీఆర్ అవుట్, కడియం శ్రీహరి ఇన్ అనేటువంటి ఒక అంటే ఇక పార్టీ అధినేత, పార్టీ లీడరు, ఆయన ప్లేస్లో ఈయన ఎక్కువ చూడవచ్చు అపోజిషన్ లీడర్. ఎందుకంటే ఈయన వాదన కూడా ఈయన ఒక హేతుబద్ధంగా వాదిస్తాడు. తర్వాత కన్విన్సింగ్ కూడా ఉంది. కులగణన మీద కూడా మాట్లాడాడు, స్పష్టత లేదు, మేము దీనికి మద్దతు ఇస్తాం, ఏ క్రమంలో ఇస్తాం. జల వివాదాల్లో కూడా ఆయన ఏం చెప్పగలిగిండు కడియం శ్రీహరి? ఆయన చేసిన మంచి ఒక జాతి పితగానో లేకపోతే పార్టీ పితగానో ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. దాని కాకుండా మీరు పదే పదే తప్పులు ఎత్తే పరిస్థితి తీసుకొస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో ఎటువంటి నష్టాలు ఉంటాయి, ఎటువంటి కష్టాలు ఉంటాయి కూడా చెప్పిండు. అంటే ఒక క్రమంలో ఏంటంటే ఇట్లనే దాడి, ఎదురుదాడి, ప్రతిదాడి, వాద ప్రతివాదనలు, లేకపోతే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయా, లేకపోతే మన ఎక్కడ ఏపీలో అసెంబ్లీలా ఉంటుందా, లేకపోతే కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా పోదామా? నిర్మాణాత్మకంగా ఈ సమావేశంలో అయితే కేసీఆర్ ఒక అప్రతిష్ట మూట కట్టుకున్నాడు. ఎట్లా అంటే రాకుండా, అసెంబ్లీకి రాకుండా నల్గొండ సభ పెట్టడం ద్వారా దీని మీద ఎఫెక్ట్ అపవాదం కూడా వచ్చింది, కావాలని రావడం లేదు. అంటే ఆయన అంతకుముందు గతంలో కూడా పార్లమెంట్ రాకపోతుండే, సెక్రటేరియట్ రాకపోతుండే, ప్రగతి భవన్ రాకపోతుండే, ఫామ్ హౌస్లో ఉంటుండే. ఇట్లాంటి అప్రతిష్టకు ప్రతిపక్షంలో ఉండి ప్రజలు ఓడించినా కూడా ఇంకా అదే భావనలో ఉన్నాడా? లేదు, కేసీఆర్ రూల్ వేరు కదా. ముఖ్యమంత్రి సచివాలయంలో ఉంటే ముఖ్యమంత్రి, లేకపోతే ప్రగతి భవన్లో ఉంటే ఉన్న ముఖ్యమంత్రి, ఎక్కడున్నా ముఖ్యమంత్రి కుర్చీ చేసుకుని ఇక్కడైనా ముఖ్యమంత్రి, ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చు. జిల్లాలు కూడా తిరగలేదు. జిల్లాలు అంటే జిల్లాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయి, ఎందుకంటే ఎన్నికల సభలు పెట్టిండు, కొన్ని ప్రాజెక్టులు ఓపెన్ చేసినప్పుడు పోయిండు. అంటే కొన్ని మరీ అట్లా ఏం లేదు. అయితే ఆయన అనేది ఇప్పుడు కూడా ఈ అపవాదం నుంచి ఎట్లా బయటపడాలి, ఆయన ఎట్లా రాడు. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పెద్ద రోడ్ కేర్ అంటుండే. ఇప్పుడు ఎట్లా మరి అన్నప్పుడు కడియం శ్రీహరిని ఒక భీష్మ పితామహలాగా ముందు పెట్టవచ్చు, సైన్యాధ్యక్షునిగా చేయొచ్చు. అదే ఓన్లీ అసెంబ్లీ వరకు, అంటే పబ్లిక్ సేవ్ ఓన్లీ ఒక కవచం లాగా కడియం ఒక కవచం కావచ్చు అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఆయనను డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఫ్లోర్ లీడర్గా ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ భవిష్యత్తులో అది జరిగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. ఇది కడియం శ్రీహరిని దాదాపుగా డిప్యూటీ ఫ్లోర్కి తీసుకుంటారా, లేదంటే ప్రతిపక్ష నాయకుడు అయితే హోదా అయితే ఇచ్చేటువంటి ధైర్యం లేకపోవచ్చు. కానీ కేసీఆర్ కంటే ఎక్కువ కూడా కడియంను ఒక కవచంలాగా అసెంబ్లీలో వాడుకునేటువంటి అవకాశం ఉందనేటువంటిది మాత్రం దీని ద్వారా మనకు అర్థమవుతుంది.